హాయ్ గైస్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. సో నా యూట్యూబ్ వ్లాగింగ్కి ఒక మెట్టు పైకి తీసుకొస్తున్న స్వాతి. సో స్వాతి ఏం చేసిందంటే చైనా వెళ్ళింది, తన పని మీద వెళ్ళింది. నాకు చాలా చాలా పెద్ద పని చేసుకొచ్చింది. చాలా కవర్ చూపిస్తానులే. చడా, షీ గాట్ సంథింగ్ క్రేజీ ఫర్ మీ. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. నువ్వు నా చేతికి థ్యాంక్ యూ, నాకు బహుకరించింది. మేము మంచి మంచి కంటెంట్ చూడడం కోసం ఫైనలీ గైస్, నేను ట్రస్ట్ మీ బ్లాగ్స్ పెట్టట్లేదంటే ఓపికలే కంటెంట్ లేక నాకు నేను సమాధానం చెప్పుకుంటున్నాను కానీ బట్ నో, జస్ట్ డేటా మేనేజ్ చెయ్యలేక నేను ఇంట్రెస్ట్ పోయిందనమాట. అవి వేసుకొని బయటికి వెళ్తున్నామంటే ఫోన్లో డిలీట్లు చేసుకొని టూ మచ్ ఫ్రస్ట్రేటింగ్. సో దీని ఎంతవరకు వాడతామో చూద్దాం. అంటే ఆయుధం ఉన్నంత మాత్రాన వాడతాం అని కూడా కాదు, బట్ నేను పుష్ చేసుకున్నా పాపం తను అంత కష్టపడి నా కోసం ఇంత బరువు లగేజ్లో యాడ్ చేసుకుని తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో నా బర్త్డేకి నేనే సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇదే కాదు, ఇంకొకటి ఉంది. ఇది న్యూ లాంచ్ డీజే వాడిదే. ఇది ఆస్మా 360. సో ఇన్స్టా 360 ఉంది కదా, దానిలాగా అనమాట. ఇది స్క్వేర్ వచ్చింది. మరీ కాపీ కొడితే బాగోదని స్క్వేర్ దింపినట్టున్నాడు అంటే కొంచెం 360 అని పేరు వాడాడు. బట్ డీజే చాలా బాగుంటుంది, లైక్ పిక్చర్ క్వాలిటీ ఇన్స్టా వాట్ కంటే. సో చూద్దాం, నేను ఇంటికి వెళ్ళాక అన్బాక్స్ చేస్తా. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ మై ఫ్రెండ్స్. అలాగే వీళ్ళు పిలిచినప్పుడు రాలేదు. ఇన్ని రోజులు అయింది, నేను 3 months అయింది పాపం. నేను ఇండియా వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటున్నారు హైదరాబాద్లోనే. సో బై ద వే ఇంట్రో ఇవ్వలేదు, తిను స్కాట్లాండ్లో ఉండేది. లాంగ్ బ్యాక్ మీరు చూసి ఉంటారు నా వీడియోస్లో. నాకు ఐర్లాండ్లో ఉన్నప్పుడు జస్ట్ అలాగా ఇన్స్టాలోంచి పరిచయం. సో ఏ కనెక్షన్స్ ఎంతవరకు మనకి ఇలా తీసుకొస్తాయో తెలీదు. సో ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీ అప్లిఫ్ట్ చేయడానికి నువ్వు ఎలా లేపేద్దాం. సో మేము హై ఏదో తాగిస్తున్నాం మాట్లాడతాం. అదే ఒక సేమ్ మెంటల్ స్టేటస్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇలాగే వాగుతాం. సో ఎక్స్క్యూజెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. బాడీలో ఎనర్జీ లేదు కానీ పిచ్చికి ఏం తక్కువ లేదు. సో ఇదన్నమాట సంగతి. సో ఇంటికి వెళ్ళాక మిగతా మాట్లాడదాం. ఇక్కడ ఇదే కమ్యూనిటీలో నా ఫ్రెండ్స్ ఇలాగే నన్ను తిట్టుకుంటున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ వెళ్ళి మొహం చూపించేసి ఇంటికి వెళ్ళిపోతాను. చాలా మంది ఉన్నారు, రా రా అంటాను, నేను రాను. సో మణికొండ దాటి ఇంత దూరం వచ్చినందుకు అందరిని వెళ్ళి కలిసేస్తాను గైస్. సో లెట్స్ గో. అవ్వదు కానీ. సో ఇప్పుడైతే ఇంకొక ఫ్రెండ్ ప్రసన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మొన్న దాని బర్త్డే అయితే నేను మర్చిపోయాను గైస్. మర్చిపోయాను కాదు, ఇంకో దరిద్రం చెప్తాను. మర్చిపోయాను, అదే చెప్పింది ఎప్పుడు మిడ్ ఆఫ్ ద డే. అప్పుడన్నా స్టోరీ పెట్టచ్చు కదా. నేను అది చెప్పింది ఏమేమి వెళ్ళిన బర్త్డే అంటే అవునా హ్యాపీ బర్త్డే అన్న. అప్పుడు కూడా బొర్ర వెళ్ళాలి అంటే నేను ఇంకో పనిలో ఉన్నాను, సంథింగ్ హర్రీలో ఉన్నాను. బయట సమ్ లైక్ సిగ్నల్ లేదు. సో నాకు అది స్టోరీ పెడదామన్న థాట్ రాలే. కొంతసేపు అయ్యి కనిపించింది, అప్పటికి 11 అయిపోయింది. దాని ఫోటో ఎదిగేసరికి 12 అయిపోయింది. బర్త్డే అయిపోయాక ఫోటో స్టోరీ పెడితే బాగోదని పెట్టలేదు గైస్. సో అది ఫీల్ అయింది. నెంబర్ ఏంటి చెప్పు వీడియోలో ఎటు ఇటు అటు అనుకుంటా, అటేగా. సో ఇప్పుడు దానికి చాలా ఏమంటారు దాన్ని, సర్ప్రైజ్నే తెలుగులో ఏమో ఏంటో ఏదో ఉన్నవేవో డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నాయి, ఏం పని చేయట్లేదు. సో ఇప్పుడు వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామా? నెంబర్లు అవి పడకుండా. పేరు కరెక్టే, పేరు కరెక్టే ఉంది, మనుషులు ఉన్నారులే తెలియదు. నువ్వు నీ ఎక్స్ప్రెస్ చేద్దాం. మీరు ఎప్పుడు అలా చాలా కంపోజ్డ్గా మాట్లాడతారు. హాయ్, నీకు దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది అంకుల్. హాయ్. సో నీకు దూరం అయిపోయినట్టు అనిపించింది నా ఫ్రెండ్కి, అందుకని థ్యాంక్ యూ చెప్పినట్టు. నీ బర్త్డే విష్ చేయలేదని అందరికి చెప్పాను. ఓకే, పబ్లిక్గా సారీ. సో అర్ధరాత్రి వచ్చి ఇలాగా ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ మాత్రం 200% ఉంటుంది గైస్. అంటే నైట్ అది అర్ధరాత్రి వెళ్ళామా తెల్లారుజామున ఏమి ఉండదు. నేను ఆల్ డే సేమ్ ఎనర్జీతో ఉంటాను. అది అదే ఉంటుంది, ఇవి రావచ్చు కదా ఎంతో హ్యాపీగా ఉంది అంటుంది అనమాట. మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ లైఫ్ స్టైల్స్ గోల్ అంతా అయిపోవడం వల్ల
ఎక్కడికైనా వెళ్ళి 1 hour అక్కడ ట్రావెల్ చేయడానికి కౌంట్ చేసుకుంటాం అనమాట. వెళ్తే ఇంకేం ఉండదు. ఆ రోజు అదే అంది, చూడు ఇలా వచ్చినట్టే ఈవినింగ్ అన్నారా నైట్ అంతా కూర్చొని హ్యాపీగా కౌర్లు చెప్పుకుందాం అని చెప్తుంది. సో నేను బ్రేసెస్ తీసాక అండ్ టాటూ వేసుకొని ఇవన్నీ అప్డేట్స్, రీసెంట్ అప్డేట్స్ కదా, అవన్నీ ప్రసన్నకి చెప్తున్నాను అనమాట. అండ్ ఇదే కమ్యూనిటీలో సహజమాధురి గారు కూడా ఉంటారు. సో మీకు సహజ గారు తెలుసు కదా, బ్లాగర్. సో ఆవిడ నాకు ఆవిడ లాంగ్ టైం ఫ్రెండ్. బట్ ఇండియా వచ్చాక ఒక 2-3 times ఇక్కడ కలిసాం అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంతా. బట్ రీసెంట్గా అయితే వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికి 3-4 times. స్వాతి కూడా రీసెంట్గా మూవ్ అయింది. అందరూ ఒకే దగ్గర ఉంటున్నారు. సో ఒక రోజు ఫ్రైడే వస్తే సాటర్డే అంతా ఉండొచ్చు, వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక పూట కలిసి స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటున్నాం, కానీ కుదరలే. ఇప్పుడు దీంతో ఒక 1/2 గంట అలా కబుర్లు చెప్పేసుకొని నుంచిన లిటరల్లీ కూర్చొని కూడా కూర్చోలేదు, నుంచి అలా మాట్లాడేసుకొని ఇంకా వస్తాము ఇంకొకసారి నెక్స్ట్ వీకెండ్ అని చెప్పి సహజ గారికి టెక్స్ట్ చేశాను. ఆవిడ లేచి ఉంటారంటే అవును టైం చెప్పారనమాట. 1 వరకు మోస్ట్లీ పడుకోమంటే అప్పటికి అరౌండ్ 10:30-11 అవుతుంది. అప్పుడు అక్కడికి వెళ్ళాం అనమాట. అయినో సహజ గారి దగ్గరికి వెళ్తే మా కబుర్లు అంత ఫాస్ట్గా అయితే అవ్వవు. ఆవిడ అసలు ఉండండి అసలు మాకు ముందు మేము మనసు స్టార్ట్ చేయగానే మాకు టైం తెలియదు అనమాట. జస్ట్ కాంటెంట్ క్రియేటర్స్ ఇలా కాదు, యాజ్ అ ఆడియన్ కూడా నాకు ఆవిడంటే చాలా ఇష్టము, చాలా రెస్పెక్ట్ మెయిన్. సో చాలా కోరిలేట్ అవుతాం అనమాట. కలిసినప్పుడల్లా చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్రొడక్టివ్ టాక్ ఉంటుంది ఆవిడతో ఎప్పుడు. సో ఒక్క సెకండ్ కూడా మనం టైం వేస్ట్ చేసామని ఫీలింగ్ రాదు. అండ్ ఆల్వేస్ ఎ ప్లెజర్ మీటింగ్ హెర్. ఎదురెళ్ళి తన్నించుకోవడం ఏంటంటే ఇది అనమాట. మూసుకుని ఇంటికి వెళ్ళిపోకుండా వచ్చి తిట్టించుకుంటాం. హైదరాబాద్ చెప్పండి, పర్లేదు అంటే వాయిస్ వినిపించింది, చెప్పండి, తిట్టండి. బేసిక్ గా హైదరాబాద్ లో ఉన్నా సరే కలవటానికి ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు ఏదో గిఫ్ట్ తెప్పించుకుందంట ఎక్కడి నుంచో. సో దానికోసం అని చెప్పేసి షీ ఫైనలీ కేమ్ ఆఫ్టర్ ఐ కాల్డ్ హర్ లైక్ సో మెనీ టైమ్స్. ఆల్రెడీ ఇలా ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరైనా వద్దాం అనుకుంటారంటే ఎవరికి ఎవరికి కలవటానికి టైం ఉండదు. ఒకసారి ఆల్రెడీ సిమిలర్ అన్నారు, స్టోర్ విజిట్ కి చాలా దూరం వెళ్ళాను. ఓకే అండి, మీకు మా ఇంటి దగ్గర స్టోర్ ఉంటే కనుక వచ్చేవారేమో అన్నారు. ఇంకొకటి కూడా అన్నాను, కొలాబరేషన్ ఉంటే అదే ఐ మీన్ అదే కొలాబ్, స్టోర్ కొలాబ్ ఉంటే స్టోర్ కొలాబ్. అదే నేను చెప్తాను. నాకేంటి నాకు పని ఏంటి, నేను మణికొండ ప్రెమిసెస్ దాటాలంటే మినిమం 10 ఉంటేనే నేను క్యాబ్ ఖర్చు పెట్టుకుని బయటకు వస్తాను, లేకపోతే. సో గైస్ నౌ విల్ హ్యావ్ దిస్ ప్రైవేట్ గర్ల్ టాక్ అబౌట్. అయ్యో మైక్ పెట్టుకోలే, ఎంత స్పష్టంగా వచ్చిందో ఇప్పటివరకు మైక్ పెట్టుకో. అటు ఇటుగా ఒక 1 hour పైన అయిపోయింది. 11:30-11:40 అవుతుంటే మళ్ళీ ఇంటికి ఫోన్ చేశా. ఇవాళ పడుకుని పని పర్లే, ఇంటికి వెళ్ళన్నా పడుకోవడమే కదా, పొద్దున్న 6కి వెళ్ళిపోతురు కానీ అంటే ఇంటికి ఫోన్ చేస్తే వచ్చే మర్యాదగా అని చెప్పారు. ఇంకా సరే అప్పటికి లేట్ అయింది. మార్నింగ్ కూడా లేవంగానే స్టార్ట్ చేసే వర్క్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకని ఇంకా అలా లాస్ట్ ఒక స్నాప్ తీసుకొని, ఐ మీన్ ఒక సెల్ఫీ తీసుకొని, స్నాప్ అనే వస్తుంది, సెల్ఫీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. యాజ్ అ సైడ్ అసలు నెవర్ ఎండింగ్ టాక్ కాబట్టి వెళ్ళబుద్ధి లేదు. నేను ఫోన్ మర్చిపోయి కిందకు వచ్చా, మళ్ళీ పైకి వెళ్ళా. ఒక మంచి క్యాబ్ బుక్ అయింది హ్యాపీగా. అంటే మనకు పట్టేదాని మీద సగం టైంలో వచ్చేసాను. నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చేస్తే ట్రావెల్ అదే బెస్ట్ బెనిఫిట్, చాలా క్విక్గా వచ్చేస్తాం ఇంటికి. ఐ ఫీల్ లైక్ లిటిల్ సేఫ్టీ ఇష్యూస్, బట్ ఇట్స్ ఓకే, మనం నమ్మాలి, నమ్మకమే మన ముందుకు నడిపిస్తుంది. సో అలా అయితే నా కెమెరాస్ కలెక్ట్ చేసుకొని నా ఫ్రెండ్స్ అందరితో చాలా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసి అయితే ఆ రోజు వచ్చాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ లైక్ 2 battery low మోడ్లో ఉంది నా మైండ్ అండ్ బాడీ. బట్ వాళ్ళని కలిసాక ఫుల్ జోష్ వచ్చింది. యూ కెన్ సీ ఇట్ ఆన్ మై ఫేస్. ఎంత నవ్వను నేను ఎప్పుడు, అంత పడి నవ్వుకొని ఫుల్ గర్ల్స్ టాక్ అంటే అలాగే ఉంటుంది, ఫుల్ ఫన్ అనమాట. స్వాతి కూడా చాలా బాగా జెల్ అవుతుంది. అంటే తనతో ఉంటే ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట. మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటో చూసుకోకర్లే, ఫుల్ ఆన్ జోష్ ఉంటాం. సో అలా మంచి అంటే ఒక చాలా చాలా ఎలా చెప్పండి, పీస్ఫుల్ సర్కిల్ అనొచ్చు. వి గెట్ అంటే పీస్ ఫీల్ అవుతాం వాళ్ళతో ఉంటే, అలాంటి సర్కిల్ వీళ్ళు. అండ్ నా ముందు వీడియోలోనే మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసాము. సో అప్పుడు చెప్పాను స్కూల్, కాలేజ్, ఇంకా ఆఫీస్, తర్వాత ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్లో నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారని. అలాంటి మంచి ఫ్రెండ్స్లో వీళ్ళు కూడా ఒకళ్ళు అనమాట. నాకు యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్స్ చాలా తక్కువ, అందరూ బాయ్ బెస్టీసే. బట్ ఈ మధ్య కాలంలో అయినా మంచి మంచి గర్ల్ బెస్టీస్లో వీళ్ళు కూడా ఒకళ్ళు లైక్ జమ్స్ అనమాట. సో అనుకోకుండా నా కెమెరా దయ వల్ల ఇలా మంచిగా అందరినీ కలిసేసి బాగా చిల్అవుట్ అయితే అయ్యాము. హాయ్ గాయ్స్, సో ఫైనలీ మై బేబీ షా హియర్. సో ఇప్పుడైతే నేను మా ఇల్లుని పెద్ద పట్టించుకోకండి, మేము ప్యాకింగ్ స్టేజ్లో ఉన్నాం బికాస్ వీఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్. అది నెక్స్ట్ వీడియోలో ఏంటనేది చెప్తాను. చాడా ఇప్పుడైతే వీటిని ఓపెన్ చేసి నేర్చుకోవాలన్నమాట మనం. దిస్ ద టఫెస్ట్ పార్ట్, ఎందుకంటే ఒక కొత్తది అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపలే
మనకేంటంటే నేను షూట్ చేయాలి మెయిన్ బ్లాగ్స్ ఏమైనా ఉన్నాయంటే రష్లో మనం నేర్చుకోలేం కదా. ఎనీథింగ్ మన యాప్స్ అవ్వనివ్వండి, డివైస్ అవ్వనివ్వండి, మనం ఎక్స్ప్లోర్ చేయగానే చాలా తెలుస్తాయి. ఎన్ని ట్యూటోరియల్స్ చూసినా ఏమీ అర్థం కాదు. సో ఫైనలీ గాట్ దిస్. నేను జూహిత్ వ్లాగ్స్, ఇంకా సమీరా షరీఫ్, వీళ్ళందరూ, సమీరా చాలా నాళ్ళ నుంచి వాడుతుంది. తన ఈవినింగ్ బ్లాగ్లో ఎక్కడో చూశాను అనమాట. తను ఒక దగ్గర ప్లేస్ చేసి బాబుతో నడుస్తుంటే, ఫస్ట్ బాబు వాటితో నడుస్తున్నప్పుడు అది ఇలా తిరిగింది. సో తను చెప్పింది కెమెరా చాలా బాగుందని చెప్పడం గుర్తు. తర్వాత జూహిత్ కొనుక్కుంది. జూహిత్ కూడా సింగపూర్ ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడు కొనుక్కుంది. అందరినీ చూసి అనుకున్నది అబ్బా అందరూ కొనుక్కుంటారు, మనం కూడా కొనాలి అని. ఫైనలీ డైరెక్ట్గా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అక్కడి నుంచి తెప్పించగలను. సో లెట్స్ ఓపెన్ ఇట్. అండ్ ఇది కూడా డీజే వాడిది ఆస్మో 360 అనమాట, ఇన్స్టా 360 లాంటిదే ఇది. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు న్యూ లాంచ్. జస్ట్ ఇది తను కొన్నప్పుడే చెప్పారంట, 1 వీక్ or 10 days బ్యాకే మార్కెట్లోకి వచ్చింది అని చెప్పి. సో ఇక్కడ ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు అమెజాన్ సేల్లో కూడా మంచి ఆఫర్ ఉంది. దీని లింక్ కూడా ఇస్తాను చూడండి. ఇది అక్కడ అంత తీసుకున్నాను, ఇప్పుడు అంత ఆఫర్ పెట్టాడు అమెజాన్ వాడు. బట్ ఇదైతే లైక్ పాకెట్ 3 మాత్రం అసలు ప్రైస్ 6999, అంటే 70,000 ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఆఫర్లో 65 చేంజ్కి పెట్టాడు. బట్ నేనైతే కొనుక్కుంది మన కరెన్సీలో 55,000 పడింది. సో పర్లేదు, 10,000 మిగిలింది. పాప మా ఫ్రెండ్ మోసుకొచ్చినందుకు యూజ్ ఉందనమాట. ఇదైతే 10,000 మిగిలింది. బట్ దీని జనరల్ ప్రైస్ మీద నాకు 7,000 to 8,000 మిగిలింది. సో దుబాయ్, చైనా, యూఎస్ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే నాకు కంపారిటివ్లీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వాళ్ళు కొంచెం ట్యాక్స్ అవి తక్కువ ఉంటాయి. సో మనకి కంపారిటివ్లీ చైనాలో అయితే తక్కువ ప్రైస్ పడుతుంది. దుబాయ్ అండ్ వాటిలో కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసి చూడండి. అయితే ఇది ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ మొన్న తను మా ఫ్రెండ్ తెచ్చినప్పుడు ఓపెన్ చేశాను అనమాట. మన ఇంటికి వచ్చాక మళ్ళీ తీయలేదు. సో దీనికి ఒక గార్డ్ లాంటిది ఇచ్చాడు మెయిన్ బాడీ పెట్టడానికి. సో ఇవన్నీ ఇలా చిన్న పౌచ్ అయితే ఉంది ట్రావెల్ క్యారీ చేయడానికి. ఇది క్రియేటర్ బండిల్ అనమాట, క్రియేటర్ కాంబో. సో ఇందులో ఓన్లీ కెమెరా కూడా దొరుకుతుంది. క్రియేటర్ కాంబోలో అయితే కింద ట్రైపోడ్ అన్ని సెట్ అంతా ఉంటాయి, మైక్ కూడా వస్తుంది ఇందులో. సో అది క్రియేటర్ కాంబోకి నార్మల్ దానికి డిఫరెంట్. సో మనది టెక్ ఛానల్ కాదు కాబట్టి నేను నా విజన్ చెప్తాను మోర్ దాన్ టెక్నికల్ స్టఫ్. సో ఏంటంటే నా ఉద్దేశంలో మనం ఏదైనా హయ్యర్ లెవెల్లో ఏదైనా అచీవ్ చేయాలి అంటే ఎనీథింగ్ దాని మీద ఇన్వెస్ట్ కూడా చేయాలి. కొంతమంది టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, కొంతమంది మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, కొంతమంది థాట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క రకమైన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇన్ టు లైక్ 9 to 5 జాబ్ ఏదైనా టెక్నికల్గా ఇప్పుడు ఐటీ అని అంటే యూ నీడ్ టు టేక్ టైమ్ అండ్ లెర్న్ టెక్నాలజీస్, ఇంకా అప్గ్రేడ్ అవ్వాలంటే. సో అది అందరికీ తెలుసు. అలానే సో క్రియేటివ్ ఫీల్డ్లో ఏంటంటే వీ నీడ్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఏం నడుస్తున్నాయి బయట, న్యూ గేర్ ఏముంది. సో ఇన్వెస్ట్ ఆన్ క్వాలిటీ, ఆల్వేస్ ఇన్వెస్ట్ ఆన్ క్వాలిటీ. క్వాలిటీ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో పిక్చరస్ కనిపించే క్వాలిటీతో పాటు కంటెంట్లో కూడా క్వాలిటీ ఉండాలి. సో నేను అసలు ఎందుకు ఫ్రీక్వెన్సీ తగ్గించానంటే ఐ కుడెంట్ పుట్ 100%. ఐఎమ్ క్లియర్ ఆన్ ఇట్. చాలామంది అంటారు ఇది వరకు బ్లాగ్స్లో లేవంటే ఎస్ ఐఎమ్ టేకింగ్ టైం. నేను అంత ఎలా చెప్పండి చాలా ఎంటర్టైనింగ్, అంత ఫుల్ 20 minutes ఎంటర్టైనింగ్ కాంటెంట్ చేయలేకపోతున్నాను. సో ఐఎమ్ టేకింగ్ గ్యాప్స్ అనమాట. బట్ టేకింగ్ గ్యాప్స్ ఆన్ యూట్యూబ్ ఈజ్ లైక్ చాలా చాలా పెద్ద మైనస్ అది. సో యా ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. ఇదేనా పవర్, ఇదే. హలో నైస్, 50% ఛార్జింగ్ ఉంది. హై నీకు కనిపిస్తున్నానా? సో ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. అండ్ ఇది ఇలా, ఇది ఫుల్ స్క్రీన్, ఇది మనకి వెర్టికల్ మోడ్. ఆహా ఎందుకు ఆగిపోయావు, నేను ఏం చేశానని. ఇప్పుడు ఇందులో ఈ కింద దీని ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇలా ఇది అసలు కెమెరా ఇంతే, ఇంత బుడ్డిది. మీలో చాలామంది చూస్తుంటారు ఆల్రెడీ యూట్యూబ్లో. సో దీన్ని మనం దీనికి ప్లగ్ ఇన్ చెయ్యాలనుకుంటా. లాక్ చేస్తాను ఇక్కడ. సో దీనికి మళ్ళీ మనకి ట్రైపోడ్ స్టాండ్ లాంటిది ఇంకొండ వచ్చింది. ఇదేంటిది, ఇది మైక్ అడాప్టర్ అనుకుంటా. సో యా మైక్ కూడా ఉంది. ఇదేంటి, నాకు మా వీడియోగ్రాఫర్ ఉన్నాడు, తను వస్తానండి హెల్ప్ చేస్తా అన్నాడు. పాపం తనకి చాలా వర్క్స్ ఉన్నాయి. ఈ వానలకి ఎవరు బయటకు కూడా తిరగలేకపోతున్నారు. సో ఇది క్రియేటర్ కాంబోలో ఇవన్నీ వచ్చేస్తాయి. సో
ఇలా పెట్టి కూడా మనం టేబుల్ మీద పెట్టి మాట్లాడుకోవచ్చు ఎక్కడన్నా ఈ టైప్లో ప్లేస్ చేయడానికి ఇలా ట్రైపోడ్. అండ్ ఇది కొంచెం లెంత్ కూడా ఉంది, సింగిల్గా పట్టుకోవడానికి కూడా మనకి గ్రిప్ ఉంటుంది కదా లాంగ్గా పట్టుకోవడానికి, సో దానికి కూడా వాడచ్చు. సో ఇందులో ఇంకేం లేవు. ఛార్జింగ్ కేబుల్, ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి చిన్న పఫ్ ఉంది. మైక్ ఎక్కడ పెట్టాలో, డీజే మైకులు కూడా చాలా కాస్ట్ ఉంటాయి. ఆ కాంబో ఒక ఫ్రెండ్ కొన్నది, తన దగ్గర చూశాను. నేను ఇప్పుడు వాడుతుంది ఇది ఫోన్కి పెట్టే మైక్ అనమాట. ఇది మీరు జనరల్ పర్పస్, మీరు క్రియేటర్ కాకపోయినా మీ ఇంట్లో వీడియోస్ పిల్లలు ఏమైనా తీసుకోవడానికి దానికి కూడా క్లియర్గా ఆడియో క్యాప్చర్ అవుతుంది. ఇది 2500 నేను అమెజాన్లో తీసుకున్నా. ఇది కూడా లింక్ ఇస్తాను, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్. దీన్ని ఇక్కడ పెట్టాలనుకుంటా, కాదే కిందనేనా. సో ఇది ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయాలి, మైక్ది ఎక్కడ అటాచ్ చేయాలని వచ్చేసారు. ఐఎమ్ అన్బాక్సింగ్. SD కార్డ్ తీసుకురారు, ఎక్కడ ఉందో అమ్మా. నా సర్ప్రైజ్ హాయ్ చెప్పి ఇక్కడికి వచ్చి. ఏంటది పౌడర్, ఇలా దగ్గర ఏంటి పౌడరా? ఇదే రండి, నేను మీకోసం కెమెరా టపటప తెప్పలే. ఏం కొనుక్కున్నావు? అందరూ కొత్తవి కొనుక్కుంటున్నారు మా ఇంట్లో. చిన్న తప్పదే బ్యాట్, వెళ్ళరా ఇట్రా. ఏంటిది? డ్రింక్ కాదా ఇది? డ్రింక్ ఇది. దేనికి పౌడర్? కింద అంటే ఎక్కడ వేయాలి? క్యారమ్ బోర్డ్ మీద వేయాలా? నువ్వు ఆడుకుంటావా, అన్నయ్య ఆడుకుంటాడా? ఇద్దరం ఆడుకుంటాం. ఇది రాతే, అయితే నాకు రాతే గట్టి ఉంది, గట్టి. తర్వాత ఓపెన్ చేద్దాం. మామ తినేస్తే మనకి ఎనర్జీ వస్తుంది, అప్పుడు ఓపెన్ చేద్దాం. అలాగనే ఓపెన్ చేసేయాలి. సో ఇప్పుడైతే ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. అండ్ SD కార్డ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి 128, ఒక 256. ఇది 360కి 128 చాలా అనుకున్నాను, బికాజ్ ఎక్కువ తీయం కదా ఏరియల్ షాట్స్ ఇలా పైనుంచి తీసుకోవడానికి అప్పుడప్పుడు వాడేది. బట్ దీనికి మాత్రం కంటిన్యూగా వ్లాగ్ చేయాలి, ఎక్కువ ఫుటేజ్ తీసుకోవాలంటే 256 తీసుకున్నా. స్టిల్ ఐఎమ్ డౌటింగ్ ఇట్, ఇంకా కావాలా అని. బట్ నాకైతే ఒక 20 to 30 minutes వ్లాగ్ చేయడానికి 1.5 hour ఫుటేజ్ పైన ఉంటుంది. దానికి 25 GB వచ్చేది సోనీ కెమెరాలో. సో నేను ఫస్ట్ కొన్న వ్లాగింగ్ కెమెరా సోనీ ZV-1 అనమాట. Z1. సో అది షేక్ వస్తుంది అనమాట. కెమెరా క్వాలిటీ ఈజ్ టూ గుడ్, బట్ ఇలాగ ఊగుతుంది, ఫ్రేమ్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది. సో వీటిలో ఉండవు. అందుకని ఇంకా 5 years ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్నాను అది. సో 5 years తర్వాత ఇది కొన్నాను. నాట్ జస్ట్ యూట్యూబ్, ఇంకా చాలా వాటికైతే యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడైతే SD కార్డ్ చేసేద్దాం. నేను నా టైం లైన్లో నా జోన్లో నేను వెళ్తాను. లైక్ ఐ నెవర్ టేక్ కాంపిటీషన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ ఇన్స్పిరేషన్ అయితే తీసుకుంటాను. సో వీళ్ళు బాగా చేస్తున్నారు మనకంటే, వీళ్ళు ఇలా డెవలప్ అయ్యారు, మనం అవ్వాలి అని తప్ప. సో నేను ఎప్పుడు ఇంకొకళ్ళ టైం లైన్తో టెన్షన్ పడి పోటీ పడాలనుకోను. యాజ్ ఐ సెడ్ మనం బెస్ట్ కంటెంట్ ఇంకా ఇవ్వాలని తాపత్రయం తప్ప. బికాజ్ నేను నా 30 years ఏజ్ వచ్చాక ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చాను. సో నాకన్నా నా తోటి వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ 20s నుంచి సంపాదిస్తున్నారు. ఐ నెవర్ ఫెల్ట్ అమ్మ వాళ్ళందరూ సంపాదిస్తున్నారు నేను చేయలేకపోతున్నాను. ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నా కంటెంట్ క్రియేటర్స్ కూడా కొంతమంది చాలా బాగా గ్రో అవుతారు. ఒకళ్ళ ప్రైమ్ టైం చూసి మనల్ని కంపేర్ చేసుకోకూడదు. వెన్ యూ ఆర్ టేకింగ్ ఎ బ్రేక్, వెన్ యూ ఆర్ ఆన్ యువర్ రెస్ట్ మోడ్, యూ నీడ్ నాట్ కంపేర్ హూ ఆర్ సూపర్ యాక్టివ్. సో నేను ఒక 3 years బ్యాక్ పిచ్చ యాక్టివ్ ఉన్నాను, అలాగే 10 వీడియోలు పెట్టేదాన్ని. సో ఆ టైంలో చాలా స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వెన్ యూ ఆర్ అట్ యువర్ బెస్ట్ నీకేం అనిపించదు. వెన్ యూ ఆర్ ఇన్ థ్రెషోల్డ్ ఆర్ యూర్ ఇన్ బ్రేక్, అందరికంటే నువ్వు వెనకబడిపోయిన ఫీలింగ్ వస్తుంది. దట్ షుడ్ నెవర్ డౌన్ యూ అని నా ఫీలింగ్ అనమాట. మనం రీస్టార్ట్ చేయాలి, లేకపోతే రీబిల్డ్ చేయడానికి ఎప్పుడు టైం ఉంటుంది. సో కెరియర్ ఆర్ లైఫ్ని రీబిల్డ్ చేసే వాళ్ళకి ఇది నా మెసేజ్. సారీ మైక్ పెట్టుకోలేదు గైస్, మీరిద్దరు సౌండ్లు చేయకండి అప్పుడబ్బా. సో ఇది 360 తాలూకా స్టిక్ అనమాట. కరెక్ట్గా ఎంత లెంత్ వస్తుంది ఇది చూద్దాం. సో మన ఏరియల్ షార్ట్స్ కానీ ఏదన్నా మీరు డ్రోన్ టైప్, ఇది అడ్వెంచర్ బండిల్.
సో దీనికి ఒక చిన్న ఇది వస్తుంది మన బైక్స్కి కానీ సైకిల్కి అలా పెట్టుకోవడానికి ఆ మోడల్ కూడా చిన్నది వస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ కేస్ ఇది ఉన్న ఈ కాంబోలో అయితే ఇందులో కూడా సేమ్ ఇందాకలాగే అడ్వెంచర్ కాంబో, నార్మల్ కెమెరా అలా రకరకాల కాంబోలు అయితే ఉన్నాయి. సో ఇది ట్రావెల్ పౌచ్, ఇది లెన్స్ క్యాప్ దాన్ని సెక్యూరిటీకి, అండ్ ఇది బ్యాటరీ కేస్. ఇలా 3 బ్యాటరీస్ అయితే ఇచ్చాడు. అండ్ ద మెయిన్ హీరోయిన్ అది తెబ్బుచ్చి చూడు పట్టేసుకున్నాడు. కెమెరా తీసి అలా వదిలే ఒక సెకండ్. నేను ఇది దిస్ ఈజ్ ద కెమెరా అండ్ ఈ డిస్ప్లే ఇలా ఉంది. ఇన్స్టా 360కి నిలువుగా ఉంటుంది డిస్ప్లే, దీనికి ఇలా అడ్డంగా ఉందన్నమాట. ఆన్ చేద్దామా? దీనికి అస్సలు ఛార్జింగ్ లేదు. ఐ రిమెంబర్ మొన్న కూడా ఆన్ చేద్దామని ట్రై చేస్తే అవ్వలేదు. సో ఇక్కడ మనం దీన్ని ఇలా పెట్టేస్తాం అనమాట. అండ్ ఆ మైకే దీనికి కూడా యూజ్ అవుతుంది, అందుకే ఇంకో మైక్ తీసుకోలేదు. అండ్ ఇప్పుడు మీకు మొత్తం చూపించాలంటే సో ఇలా ఇంత ఉంది. ఇప్పుడు పిచ్చెక్కిస్తాం. బుజ్జి మన అడ్వెంచర్ ట్రిప్కి వెళ్దాం. అడ్వెంచర్ కాంబో కొనుక్కున్నాం కాబట్టి మైక్ ఆన్ చేసానా. మొన్న ఒక రోజు వీడియో షూట్ చేస్తూ మైక్ ఆన్ చేయకుండా చాలా మాట్లాడేసానండి ఫ్లోలో. సో ఆర్గానిక్గా ఫస్ట్ టైం మాట్లాడినట్టు మళ్ళీ సెకండ్ టైం రాదు. సో ఇదన్నమాట మన సెల్ఫ్ గిఫ్టింగ్ ఆఫ్ ద ఇయర్, కొంచెం పెద్ద బడ్జెట్. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది కూడా ఇప్పుడు SD కార్డ్ వేసేసి ఒకసారి ఆన్ చేసి, సో ఇక్కడ SD కార్డ్ స్లాట్ ఉంది అండ్ ఒక్క బ్యాటరీ వేసుకుందాం. ఇది డైరెక్ట్ దీనికి ఛార్జింగ్ పెట్టాలి. బుజ్జి ప్లీజ్ ఒక్క సెకండ్. దీనికి ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. విత్ లాంగ్వేజ్ అన్ని సెట్ చేయవా ప్లీజ్. కన్ఫర్మ్ ఏం లేదు, నెక్స్ట్కి వెళ్ళి చెయ్యాలి, అందులో తెలియకపోవడానికి ఏముంది. సో ఐ థింక్ దీనికి ఇక్కడ పెట్టి మైక్ ఎలా సెట్ చేయాలి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. నైస్, లైట్ వెయిట్ ఉంది, మరి ఎక్కువ బరువు అయితే లేదు. కన్ఫర్మ్ డేట్ టైం దై సెట్టింగ్స్ చేయి ప్లీజ్. మీరు టైం డేట్ అన్నీ ఫిక్స్ చేసి చెయ్యాలి. నాకు ఇలాంటి పనులు చాలా చిరాకేస్. ఐఎమ్ సూపర్ డిపెండెంట్. నేను కొత్త ఉండరా ఇటు బ్లాగ్ చేస్తాను స్క్రీన్ మీద. ఆదిత్య మేము ఇక్కడ వీడియో చేస్తున్నాము. బిగ్ ఇట్ అయిపోవే వద్దు, మేము వీడియో చేస్తున్నాము, ఆల్రెడీ వీడియో చేస్తున్నాము. నేను వీడియో అయిపోయాక అప్పుడు ఇస్తాను. చూడండి ఇది ఏం చేస్తున్నాడా, ఏం చేస్తున్నావు? అమ్మ మీరు ఈ పొద్దురు ట్రైపోర్డ్ ప్లీజ్ రా. హాయ్ గైస్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసఫిటా. సో ఫస్ట్ వ్లాగ్ అయితే దీంట్లో షూట్ చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది వాచ్. సో క్లారిటీ చాలా బాగుంది, పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సో సీ యూ సూన్. ఇంకా మంచి వీడియోస్ విత్ బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ కంటెంట్. ఐ విల్ క్యాచ్ యూ. సో నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చుతుంది. కాంట్ వెయిట్ టు షేర్ మోర్. బాయ్. సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్.